హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో అయితే నేను మా డాడీ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే పాపడికి అయితే హెల్త్ బాగలేదు గైస్. తనకైతే టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అడ్మిట్ అయ్యాడు. సో తన్ని చూడడానికి అయితే వచ్చాను. ఫుల్ ఏడుస్తున్నాడు గైస్. పాపం అనిపించింది నాకైతే. ఇంకా ఇప్పుడైతే నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాము అని డిసైడ్ అవ్వాను. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నా, కానీ నాకు టైం కుదరలేదు గైస్. కాలేజ్ వల్ల ఇంకొన్ని వర్క్స్ వల్ల. సో ఇవాళ నాకు ఎలాగో కాలేజ్ లీవ్ ఇచ్చారు సాటర్డే కాబట్టి ఇంకా నేనైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. ఈ గేట్ చూసినప్పుడు మాకు చిన్నప్పుడు ఓకే మన స్టాప్ వచ్చిందని ఎగ్జైట్మెంట్. ఇక్కడైతే మా బావ వచ్చాడు నన్ను ఇంటికి పిలుచుకొని వెళ్ళడానికి. నా చైల్డ్హుడ్లో వచ్చేసి నేను ఎప్పుడు మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే గైస్ ఉండేది. ఎప్పుడు మా పెద్దనాన్న వచ్చి నేను ఈవినింగ్ తీసుకొని వచ్చేస్తాడు. అండ్ ఇది వచ్చేసి నాకు మా అక్క వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళమి. ఇప్పుడు ఇద్దరు అక్కలకి పెళ్ళయింది, ఇద్దరు అక్కలు వర్క్ చేస్తున్నారు, టోటల్ 4 మెంబర్స్. అండ్ మా సెకండ్ అక్క వాళ్ళ కొడుకు వీరు అక్కడ చూసి ఉంటారు కదా సోఫా మీద కూర్చోండాక. అండ్ తను వచ్చేసి మా ఫస్ట్ అక్క వాళ్ళ కూతురు. సో వీళ్ళతో అయితే మంచిగా టైం పాస్ అయింది. ఇప్పుడైతే మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి పైనే గైస్ వీళ్ళు. సో వీళ్ళు అయితే నాకు భలే నచ్చింది గైస్. ఎంత పీస్ఫుల్గా ఎంత కామ్గా ఉన్నిందో. ఇంకా అదవ్వాక తనైతే ఏడుస్తుండు వాళ్ళ మమ్మీ డాడీ విడిచిపెట్టి వెళ్ళారని. ఇంకా వాడినైతే అలాగ కూల్ డౌన్ చేస్తూ ఉన్నాము. ఇంకా అదవేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది గైస్ టైము. ఇంకా నేనైతే మా ఇంటి బ్యాక్ సైడ్ ఇలా కొత్తిమీర ఉంటే వాటిని అయితే దొంగతనం చేస్తున్నాను. ఇంకా అదవ్వాక ఇంకా రెడీ అవ్వి ఇంటికైతే రిటర్న్ అవుతున్నా. దట్స్ ఆల్ ఫర్ ది డే గైస్. బాయ్.